యువకుడే ముఖ్యమంత్రి అయితే దూరదృష్టి, సునిశిత ఆలోచనా శక్తి. మెడికేషన్ కూడా ఏదైతే ఉందో ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్ ఒక 6 hours పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. ఆంధ్రప్రదేశ్లో జగనన్న పరిపాలన చూస్తుంటే ఇంతటి కరోనా కష్టంలోనూ ఇనుప కండలు, ఉక్కు నరాలతో కూడిన జగనన్న యువ సామర్థ్యం ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఒక బెడ్లో బెడ్షీట్స్ లేవు, దోమలు, పురుగులు, చండాలమైన గబ్బు. మార్కాపూర్ డాక్టర్లు ఎట్టున్నారంటే స్టాఫ్ కానీ వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఇది లేదు, జాగ్రత్త లేదు, నిబద్ధత లేదు, అసలు ఎటువంటిది లేదు. అందుకే ప్రపంచంలోని అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానమంతా ఆంధ్రప్రదేశ్ పల్లె పల్లెను వెతుక్కుంటూ వస్తోంది. చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఇది కరోనా సింప్టమ్స్ అయితే మాకు కాదు, మీరు చేయాల్సింది 104 కన్నారు. 104కి 1 hour ట్రై చేసాను సార్. అది లిఫ్ట్ చేయట్లేదు, సౌండ్ వస్తుంది తప్ప. 1 hour చేశాను సార్. లాస్ట్కి 108 మళ్ళీ చేశాను సార్. ఇలాంటి ప్రాబ్లం ఉందంటే ఇది కరోనా కేసు కాబట్టి మాది కాదు, వాళ్ళకే చేయండి అన్నారు. అటువంటి ఇండివిజువల్గా ఒక చిన్న రూము వాళ్ళ ఇళ్లలోనే లేని పరిస్థితి ఉన్న నిరుపేదల కోసం కోవిడ్ కేర్ సెంటర్స్ పెడుతున్నాం. అది నర్సరావుపేట వరపేట ప్రాంతం. నిన్న రాత్రి మన బోయపాలెం, చిలుగుపేట దగ్గర బోయపాలెం మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టారు. ఇక్కడ బాత్రూమ్ వసతి లేదు. అసలు ఇక్కడ ఎలా ఉందంటే శవాల గది, ఒక శవాల గదిలో వేసినట్టు మాకు ఒక రూమ్ లో వేసి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. చూస్తా ఉన్నారు. ఏ అధికారి కూడా ఇంతవరకు వచ్చి చూసింది లేదు. కనీసం వాటర్ బాటిల్, మంచినీళ్ళ బాటిల్ కూడా, ఒక్క బాటిల్ కూడా ఇంతవరకు ఇక్కడ ఏ అధికారి కూడా సప్లై చేయకపోవడం చాలా దారుణం. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ అరౌండ్ అబౌట్ 37,000 బెడ్ కెపాసిటీ. అప్రాక్సిమేట్లీ వీ హ్యావ్ ఆల్ ఓవర్ ది స్టేట్, ఈ 13 జిల్లాలలో. క్వారంటైన్ సెంటర్లో కనీసం బెడ్లు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. చూడొచ్చు, ఒక ఫ్యాన్ ఉంది, ఒక లైట్ అంతే రూమ్ కి. వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ ని పడేశారు సార్. ఇది పరిస్థితి. క్వాలిటీ మీద ఫోకస్ పెట్టండి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్. భోజనం లేదండి, వసతి లేదు, పురుగుల భోజనం పెడుతున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మొత్తం మేము ఈ బిల్డింగుల్లో పోలీసులు స్టేషన్లో పెట్టినట్టుగా మమ్మల్ని రూముల్లో పెట్టి బంధించేసి నానా హింస ఉందండి. మాకు పురుగుల భోజనం, పిల్లలకి పాలు ఇస్తే పాలల్లో మట్టి మురికి వస్తుందండి. ఇమ్యూనిటీ పెంచుకోండి అంటారు, బలంగా తినాలంటారు. ఒక చపాతీ తీసి పంపించి ఇద్దరు తినాలంటే ఎట్ట తినాలా? ధన్వంతరియే రాష్ట్రాన్ని పాలిస్తే ఇలాంటి సంజీవని మంత్రాలు ప్రజలను అన్ని వేళలా కాపాడతాయనడానికి నిదర్శనాలు. ఒక స్మార్ట్ మొబైల్ వాహనంలో 10 కౌంటర్లను ఏర్పాటు చేసి ఒకేసారి 10 మంది నమూనాలను సేకరించి అత్యంత త్వరగా డాటా కలెక్షన్ ఆన్లైన్ అప్లోడ్ చేయడం, 3 నుంచి 6 గంటల్లో ఫలితాలు విడుదల చేయడం ఈ స్మార్ట్ వాహనాల ప్రత్యేకత. మీకు నెగిటివ్ అని వచ్చిందా? 1 month బ్యాక్ డాక్టర్స్ ఫోన్ చేసి ఆధార్ నెంబర్ తీసుకొని కరోనా టెస్టింగ్ కి తీసుకున్నారు. 6 days కి నెగిటివ్ అని వచ్చింది. నాకు శాంపుల్స్ ఏం తీసుకోలేదు. నెగిటివ్ అని మెసేజ్ వచ్చిందా? మీరు అడగలేదా? శాంపుల్స్ ఏం తీసుకోలేదు. మేడం కాల్ చేసి అడిగాను, ఎందుకు మేడం నెగిటివ్ వచ్చిందని చెప్తుంటే మళ్ళీ చేస్తాడు, ముందు రిజిస్టర్ ఏంటది అని. ప్రజా శ్రేయస్సే పరమావధిగా మన జగనన్న తీసుకుంటున్న సత్వర నిర్ణయాల కారణంగా మూడు రోజులు హాస్పిటల్ ఉంటే గ్లౌజ్ మౌస్ దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ వైద్య సవాళ్లను ఎదుర్కోవడంలో ఏపీ వైపుకు చూస్తున్నాయి. Who contributed in the CM Relief Fund, tractors carrying large cutouts of Chief Minister Jagan Mohan Reddy and his wife and others who made large contributions to the CM Relief Fund were carried out across the streets of Chittoor. కళ్ళబొల్లి మాటలు చెప్తున్న పార్టీలకు ఓటు వేయడం ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి.